హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి ఆలు పరాటా. దీనికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పిండిని బాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు రెస్ట్ ఇద్దాము, ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఉడికించిన ఆలుని ఒక బౌల్లో వేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి. చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి, లేదు అని అంటే బయటకు వచ్చేస్తుంది కర్రీ. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. ఇలా స్మాష్ చేసుకున్న ఆలులోకి కొద్దిగా గరం మసాలా, కారం, టేస్ట్కి సరిపడేంత ఉప్పు, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఈ చపాతీలో పెట్టుకొని ఇలా చపాతీలాగా మెత్తగా కర్రీ బయటికి పోకుండా ఒత్తుకోవాలండి. ఇది నేను మైదా పిండితో చేస్తున్నానండి, మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇది చాలా ఎమ్మీ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో, బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఈ ఆలు పరాటా. ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి, కర్రీ బయటికి రాకుండా చూసుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన నూనె వేసి ఈ చపాతీని అటు ఇటుగా కాల్చుకోవాలండి. ఇది నూనెతో కాకుండా బటర్ ఆర్ గీ వేసుకొని కాల్చుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. అది మీ ఆప్షన్ అండి. ఇలా చపాతీని 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలండి. ఈ ఆలు పరాటాని మనం పెరుగు ఆరు షార్వా దేంతో అయినా మనం చేసుకోవచ్చండి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ డిష్ని ప్రిఫర్ చేస్తారండి. అలా మంచిగా బబుల్స్ వచ్చి బాగా చక్కగా కాల్చుకోవాలండి ఆలు పరాటాని. ఇలా కాల్చుకునేవన్నీ పక్కన పెట్టుకోవాలండి. అంతే, ఎమ్మి ఆలు పరాటా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.